వీక్ అంతా జిమ్కి వెళ్ళి డైట్ ఫాలో అయ్యి ఒక్కరోజు మన జంక్ ఫుడ్ అంతా తినేసి చీట్ మీల్స్, చీట్ డే అని ఒక పేరు పెట్టేస్తాం. నిజానికి మన బాడీకి చీట్ మీల్స్ అవసరమే లేదు, కానీ చీట్ మీల్స్ కంపల్సరీ చేయాలి. నాకు అర్థం కాలేదు సార్. ఎందుకంటే మనం జంక్ ఫుడ్కి, అన్హెల్దీ లైఫ్కి చాలా అలవాటు పడిపోయాం అనమాట. ఇప్పుడు ఒక హెల్దీ లైఫ్ని లీడ్ చేయడానికి అది తినకూడదు, ఇది చేయకూడదు అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవడం వల్ల లాంగ్ టర్మ్లో ఒక మోటివేషన్ రీలో ఇప్పుడు మనకు కావాల్సిన రుచులన్నీ తిని మనకు కావాల్సిన సుఖాలన్నీ అనుభవించి 50 ఏళ్ళకి చచ్చిపోతే నష్టం ఏమైనా ఉందా? లేదా నీ ఫ్రెండ్ని నేను మోటివేషన్ చేయడం వల్లనో 200% నువ్వు హెల్దీ లైఫ్ని వదిలేసి మళ్ళీ జంక్ ఫుడ్స్ తినడం స్టార్ట్ చేస్తావు. మళ్ళీ రిటర్న్ వస్తావో రావో కూడా తెలియదు. ఇలా జరగకుండా ఉండాలంటే చీట్ డేస్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఈ చీట్ డేస్లో మనం నచ్చిన ఫుడ్ తినడం వల్ల మనం సాటిస్ఫై అవుతాం అండ్ నెక్స్ట్ డే నుంచి మనం హెల్దీ లైఫ్ని లీడ్ చేస్తాం అండ్ నెక్స్ట్ చీట్ డే కోసం వెయిట్ చేస్తాం. దట్స్ మోటివేషన్ అబౌట్ ద చీట్. అండ్ గైస్, చీట్ డే అంటే రెస్ట్ డే కాదు. చీట్ డే రోజు మనం ఎక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి ఆ క్యాలరీస్ బర్న్ చేయడానికి మనం ఖచ్చితంగా ఒక వర్కౌట్ రొటీన్ని యాడ్ చేసుకోవాలి అండ్ స్టెప్ కౌంట్ కూడా కంప్లీట్ చేయాలి. అంతే.